నమస్కారం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ జర్నీ చేయబోతున్నాం. సున్నా నుండి అనంతం వరకు సాగే ఒక అద్భుతమైన ప్రయాణమిది. మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుండి అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాల వరకు ఈ మోడర్న్ టెక్నాలజీలన్నిటినీ నడిపిస్తున్న ఆ అసలైన వెనకబడిన రూపశిల్పులు ఎవరో, వాళ్లు వేసిన పునాదులేంటో ఈ విశ్లేషణలో మనం చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ మ్యాథమెటిక్స్కి అసలైన మూలమెక్కడుంది? స్పేస్లో తిరిగే శాటిలైట్స్కైనా, టేబుల్ మీద ఉన్న సూపర్ కంప్యూటర్స్కైనా ఆ అసలు లాజిక్ ఎక్కడిది? వింటే షాక్ అవుతారు. దీని వెనుక ఉన్న లాజిక్ వేల సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో పుట్టింది. సరే, ఈ పోలిక ఒక్కసారి చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. ఒకవైపు వేదాలు, మంత్రాలు, ఛందస్సులాంటి ప్రాచీన జ్ఞానం, మరోవైపు బైనరీ కోడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ సైన్స్ లాంటి హై ఎండ్ మోడర్న్ టెక్నాలజీ. ఈ రెండిటికీ సంబంధమేంతబ్బా అనిపిస్తోందా? అక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఈ రెండిటికి మధ్య ఎవ్వరూ ఊహించని ఒక బలమైన కనెక్షనుంది. ఈ టైమ్లైన్ చూస్తే మీకే ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్, ప్రాచీన కాలంలో పింగళుడే బైనరీ సిస్టమ్. ఆ తర్వాత ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుల్లాంటి వాళ్ల క్యాల్క్యులేషన్స్. ఇక న్యూటన్ కంటే ముందు కాలంలోనే భాస్కరాచార్య, మాధవాచార్యుల సిద్ధాంతాలు. ఇవన్నీ దాటుకుని నేటి ఏఐ, స్పేస్ టెక్నాలజీకి పునాదులు ఎలా పడ్డాయో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా పింగళాచార్యుడు, ఆయన వేసిన బైనరీ పునాది గురించి మాట్లాడుకుందాం. కంప్యూటర్స్ అంటేనే బైనరీ కోడ్ కదా. అయితే దీని పితామహుడు పింగళాచార్యుడు అంటే ఎవరైనా నమ్ముతారా? అసలు యంత్రాలు అనే మాటేలేని ఆ కాలంలో కేవలం పద్యాల నిర్మాణాన్ని, అంటే ఛందస్సును విశ్లేషించడానికి ఆయన జీరోస్ అండ్ వన్స్ని ఉపయోగించారు. ఒక రికర్సివ్ లాజిక్ని వాడారు. కవిత్వం కోసం ఇంత గొప్ప మ్యాథమెటికల్ సిస్టమ్ని క్రియేట్ చేయడం రియలీ అమేజింగ్ కదూ. ఇవాల్టి మన ఆధునిక టెక్నాలజీ దీనిపై ఎంతగా ఆధారపడిందో చూడండి. మనం వాడే కంప్యూటర్లు, రాసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇంకా చెప్పాలంటే నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గోరిథమ్స్ అన్నీ కూడా ఆనాడు పింగళాచార్యుడు రాసిన ఆ బైనరీ లాజిక్ పునాదులపైనే నిలబడున్నాయి. ఇప్పుడు కాలంలో కొంచెం ముందుకి వెళ్ళి ఆర్యభటుడు, ఆయన చేసిన కాస్మిక్ క్యాల్క్యులేషన్స్ గురించి చూద్దాం. మన దేశం గర్వించదగ్గ గొప్ప మేధావి ఆర్యభటుడు. ఆయన ఆ కాలంలోనే పై వాల్యూను చాలా ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేశారు. అంతేకాదు, భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతుందని నిర్ధారించారు. గ్రహాల గమనాన్ని, అంటే ప్లానెటరీ పాత్స్ని వేల ఏళ్ల క్రితమే కేవలం మ్యాథ్స్తో లెక్కించడమంటే ఆ రోజుల్లో అదొక మహావిప్లవమని చెప్పాలి. దీనింపార్టెన్స్ ఏంటంటే, ఆర్యభటుడి ఆ ఖగోళ గణనలు గనక లేకపోతే ఈరోజు మనం లాంచ్ చేస్తున్న శాటిలైట్స్ గాని, రోజు మనం వాడే జీపీఎస్ నావిగేషన్ గాని ఖచ్చితంగా అసాధ్యం. అడ్వాన్స్డ్ స్పేస్ క్యాల్క్యులేషన్స్కి ఆయన చూపిన మార్గమే మనకు అసలైన గైడ్. నెక్స్ట్, బ్రహ్మగుప్తుడు, సున్నా యొక్క పవర్. ఈ యొక్క అంకెని గమనించండి, 0. ఆధునిక డిజిటల్ టెక్నాలజీకి ప్రాణమైన ఈ నంబర్కి నిజంగా జీవం పోసింది బ్రహ్మగుప్తుడే. అంతకుముందు కేవలం ఒక ఖాళీ స్థానాన్ని చూపించే ఈ గుర్తుని ఒక పవర్ఫుల్ మ్యాథమెటికల్ ఆయుధంగా మార్చిన ఘనత ఆయనదే. అసలు ఈ జీరో లేకపోతే ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ ఏమయ్యేదో ఒకసారి ఊహించండి. 0 అంటే కేవలం నథింగ్ కాదు. దాన్ని ఒక అసలైన వర్కింగ్ నంబర్గా మార్చి, పాజిటివ్ ఇంకా నెగటివ్ నంబర్స్తో ఎలా కూడాలి, ఎలా తీసివేయాలి అనే రూల్స్ని బ్రహ్మగుప్తుడు చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. దీనివల్లే 0 ఆధారిత అంకగణితానికి ఒక బలమైన ఫౌండేషన్ పడింది. ఆ ఫౌండేషన్ వల్లే ఈరోజు మన కంప్యూటర్ ప్రాసెసర్లు రన్ అవుతున్నాయి. డిజిటల్ బైనరీ కోడ్స్ అయినా, పవర్ఫుల్ ఏఐ సిస్టమ్స్ అయినా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడానికి ఈ 0 ఆధారిత గణనలనే వాడుకుంటున్నాయి. ప్రతి డిజిటల్ ప్రాసెస్ వెనుక ఈ అంకగణితం దాగి ఉంది. ఇక 4వ అంశం, భాస్కరాచార్యుడు, న్యూటన్ కంటే ముందే వచ్చిన క్యాల్క్యులస్. క్యాల్క్యులస్ అనగానే మనందరికి వెంటనే యూరోపియన్ సైంటిస్టులు, ముఖ్యంగా న్యూటన్ గుర్తుకొస్తారు కదా. కానీ ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏంటంటే, సర్ ఐజాక్ న్యూటన్ కంటే ఎంతో ముందే భాస్కరాచార్యుడు క్యాల్క్యులస్ థియరీస్ని, డిఫరెన్షియల్ కాన్సెప్ట్స్ని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రహాల గమనాన్ని లెక్కించటానికి ఆయన ఈ సిద్ధాంతాలను వాడటం నిజంగా విశేషం. ఈ ప్రీ న్యూటోనియన్ క్యాల్క్యులస్ ఈక్వేషన్సే ఈరోజు మనం మోడర్న్ ఫిజిక్స్లో, ఎంతో కాంప్లెక్స్ అయిన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్లో, అలాగే స్పేస్ సైన్స్లో వాడుతున్నాం. ఈ మ్యాథమెటికల్ ఫ్రేమ్వర్క్స్ లేకుండా మోడర్న్ ఇంజనీరింగ్ని మనం ఊహించలేం.
ఇప్పుడు మనం చివరి గణిత మైలురాయి దగ్గరికి వచ్చాం. ఆయనే మాధవాచార్యుడు. ఆయన ఇన్ఫినిట్ సిరీస్. ఇన్ఫినిట్ సిరీస్ అంటే అనంత శ్రేణుల కాన్సెప్ట్ని మాధవాచార్యులు అలాగే కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వారు అద్భుతంగా డెవలప్ చేశారు. ట్రిగ్నోమెట్రీలో ఒక రెవల్యూషన్ ఇది. పై వాల్యూని ఇంకా అత్యంత ఖచ్చితంగా కనుక్కోవడంలో ఆయన సాధించిన బ్రేక్ త్రూ అసమానమైనది. ఇక్కడే మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం చూస్తున్న రాకెట్ సైన్స్, శాటిలైట్స్ ఏ డైరెక్షన్లో వెళ్లాలో డిసైడ్ చేసే ట్రాజెక్టరీలు, సంక్లిష్టమైన సైంటిఫిక్ సిమ్యులేషన్స్, వీటన్నిటికీ మాధవాచార్యుల ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఖచ్చితంగా కావాల్సిందే. రాకెట్ని స్పేస్లోకి పంపే ప్రతి లెక్కలో ఆ ప్రాచీన సూత్రాల పవరుంది. అయితే ఇంతటి అపారమైన జ్ఞానం ఉండి కూడా ఈ చరిత్ర ఎందుకు మరుగున పడిపోయిందో మనం తెలుసుకోవాలి. కొంచెం నిష్పాక్షికంగా పరిశీలిస్తే ఒక క్రమపద్ధతిలో ఈ హిస్టరీ కనుమరుగైంది. ముందుగా ప్రాచీన శాస్త్రీయ గ్రంథాలు నాశనం కావడం, ఆ తర్వాత వలసపాలకుల ప్రభావం, వీటన్నిటికీ తోడు పాశ్చాత్య దేశాల చారిత్రక కథనాలు డామినేట్ చేయడం. ఈ కారణాల వల్లే ప్రపంచానికి ఈ అమూల్యమైన మేధస్సు గురించి చాలా తక్కువగా తెలిసింది. కానీ ఒక మంచి విషయమేంటంటే నేటి ఆధునిక ప్రపంచం మళ్లీ ఆ హిస్టరీని గుర్తిస్తోంది. ఇవాల్టి మోడర్న్ టెక్నాలజీకి అసలైన మ్యాథమెటికల్ గ్రౌండ్ వర్క్ పడింది ఇండియాలోనే అని ఇప్పుడు గ్లోబల్ సైన్స్ ఏకగ్రీవంగా అంగీకరిస్తోంది. ఈ కొటేషన్ చూడండి, మీకే గూస్ బంప్స్ వస్తాయి. ప్రాచీన భారతీయులు కేవలం దేవాలయాలు మాత్రమే నిర్మించలేదు, భవిష్యత్తు ప్రపంచాన్ని నిర్మించే గణితాన్ని కూడా క్రియేట్ చేశారు. ఎంత నిజమో కదా! ఈనాటి ఏఐ, స్పేస్ సైన్స్కు వాళ్లు వేల ఏళ్ల క్రితమే వేసిన పునాదులు రియలీ అన్బిలీవబుల్. ఈ మేధావుల వారసత్వం నిజంగా అద్భుతం. సో, ఫైనల్గా ఒక ప్రశ్న. మన ప్రస్తుత డిజిటల్ యుగాన్ని నడిపిస్తుందే ఆ ప్రాచీనకాలపు లాజిక్ అయినప్పుడు, మన ఫ్యూచర్కి సంబంధించిన ఇంకెన్ని అద్భుత రహస్యాలు ఆ మరుగునపడిన జ్ఞానంలో దాగి ఉన్నాయో కదా? ఈ ప్రశ్నను ఇక్కడే వదిలేస్తూ ఈ సెషన్ని ముగిస్తున్నాను. ఈ విషయాలు మీకు ఎంతో ఆసక్తిని కలిగించాయని ఆశిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.